ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ 10, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భయపడకుము, నీకు శుభమవును గాక. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ శుభవచనాన్ని ఎవరితో చెప్తున్నారు అనేది మనం ఆలోచిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దానియేలు గారితో చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందని మనం ఆలోచిస్తే, ప్రభు దర్శనాన్ని చూసి దానియేలు గారు నీరసపడిపోతారు. అతని ఊపిరి ఆడక బలహీన పడిపోతున్నట్లుగా మనము 17వ వచనంలో చూస్తాము. నా ఏలినవాడ, దాసుడినైన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగూ మాట్లాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా, అప్పుడు అతడు నన్ను మరలా ముట్టి నన్ను బలపరిచెను. నీవు బహుప్రియుడవు, భయపడొద్దు, నీకు శుభమవుతుంది, నువ్వు ధైర్యం తెచ్చుకో అనేది ప్రభు చెప్తున్నట్లుగా ఇక్కడ మనకు తెలియపరచబడింది. ప్రియమైన దేవుని వల్లరా, ఇదంతా ఎందుకు జరిగిందని అంటే, దానియేలు గారికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో గొప్ప యుద్ధం జరుగుతుంది అనేదాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అది తెలియపరిచిన తరువాత, ఆ దర్శనాన్ని ఇది నిజమేనని గ్రహించిన తరువాత దానియేలు గారు 3 వారాల పాటు అన్నపానాలు లేకుండా, స్నానాభిషేకాలు లేకుండా, తైలాభిషేకాలు లేకుండా, అంటే నూనె కూడా తలకి రాసుకోకుండా 3 వారాలు అంటే 21 రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆ యొక్క యుద్ధమును గురించినటువంటి ఆ దర్శనము గురించి మొరపెడుతూ ఉంటారు, భయాందోళన చెందుతారు. ఆ సమయం మందు దేవుడు ఆయనకు దర్శనమిచ్చి కనిపించి మాట్లాడుతుండగా, అతడు దేవుని యొక్క ఆ యొక్క వెలుగును చూసిన వారందరూ పారిపోతే ఒంటరిగా దానియేలు గారు దేవుని ముందు నిలవబడతారు. ఆ దేవుడు మాట్లాడుతుండగా అతడు నీరసపడిపోతారు, బలహీన పడిపోతారు. అప్పుడు మరలా దేవుడు అతన్ని ముట్టి బలపరిచి ధైర్యం తెచ్చుకో, ఈ యొక్క దర్శన భావం అంతా కూడా అంత్యకాలంలో జరుగుతుంది, ఇప్పుడు జరగదు అని చెప్పి ఇక ఆయన్ని ధైర్యపరుస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం కూడా మన జీవితంలో ఏదైనా సరే అడిగినప్పుడు అది మన జీవితంలోకి తొందరగా రాలేదు, మేము అడుగుచున్నాము, మేము ఉపవాసాలు ఉంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, కానీ మేము ఆశించింది మాకు రావట్లేదు అని మనము భయపడుతూ ఉంటాం. ఆ సమస్యను బట్టి దిగులు పడుతూ ఉంటాం, బలహీన పడిపోతూ ఉంటాం. మనం ఒకటి ఇక్కడ గమనించాలి, 21 రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆయన దగ్గరికి, అంటే దానియేలు గారి దగ్గరికి వచ్చినప్పుడు దేవునిని ఒక దుష్ట ఆత్మ అడ్డుకుంది అనేది మనం ఇక్కడ చూస్తాము. మన జీవితంలో కూడా మనం ఎంత భక్తిగా ఉండి దేవుని యొక్క కార్యాలు చూడాలని ఎదుగో నిష్టతో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు మన జీవితంలో కార్యాలు జరగకుండా ఉండడానికి అపవాది దేవుణ్ణి అడ్డగిస్తుంది, దేవుని కార్యాలు అడ్డగిస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మనము నిరీక్షణ వదలకుండా, విశ్వాసాన్ని వదలకుండా, బలహీన పడకుండా, దేవుడు మనకు జీవితంలో కార్యం చేసేంత వరకు ఎదురు చూస్తూ దేవుణ్ణి మహిమపరిచే వారుగా ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.